నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో రోజు రోజుకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి వైఫ్ బొత్స ఝాన్సీ గారికి ఎంపీ టికెట్ అని చెప్పేసి, వైజాగ్ ఎంపీ టికెట్ అని చెప్పి గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు అది ఖరారు కాలేదు. ఇప్పుడు ఈ వైజాగ్ ఎంపీ టికెట్ ఇంకొకరికి కేటాయిస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చేస్తుంది. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీలో చూసుకున్నట్టయితే చాలా వరకు మార్పులు చేర్పులు, సీటు చిరిగిపోవడాలు, స్థానచలనాలు ఇలాంటివి చాలా జరిగాయి. సో అయితే ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు వైజాగ్ ఎంపీ సీటు బొత్స ఝాన్సీ గారికి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే తెర మీదకి వేరే పేరు వస్తుంది. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులతో ఆడుకుంటున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నాడా? మొత్తానికి అతనికి ఇది ఒక ఆటగా ఉంది. ఒక వికృత క్రీడకి తెరలు తీశాడు. ఏంటి అతను చేస్తున్నటువంటి ఆ వికృత క్రీడ పరాకాష్టే ఈ అభ్యర్థుల యొక్క మార్పులు చేర్పులు అన్నమాట. తనకి అభ్యర్థులు దొరక్క జుట్టు బీకోవటం ఒక ఎత్తు, ఇచ్చినటువంటి అభ్యర్థులను మళ్ళీ మార్చేయటం. ఏది ఇప్పటికి 6 లిస్టులు వదిలాడు. 5 లిస్టులలో కొన్ని తలపోట్లు వచ్చాయి. కొంతమంది జుట్టు బీక్కున్నారు, కొంతమంది అసలు రాజీనామాలు చేసేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ కాడి కింద పడేసిన వాళ్ళందరితో అటు ఇటు జరిపేసి 6వ లిస్ట్ అన్నాడు. ఇలా మార్పులు చేర్పులు చేస్తూ విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ అన్నాడు. ఆమెను కూడా మార్చేసి మరొకరిని పెడతానంటున్నాడు. ఎవరిని పెడతాడు? ఎందుకు ఆ విజయసాయిరెడ్డిని పెడితే పోలా, లేకపోతే వైవి సుబ్బారెడ్డిని పెట్టు. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకి రాసి ఇచ్చేసావు. 5 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాళ్ళు దున్నేశారు, భూములు మొత్తం ఆక్రమించేశారు. 40,000 కోట్ల విలువైనటువంటి భూములు కబ్జాలు జరిగాయి 5 ఏళ్లలో విశాఖపట్నంలో. విజయసాయిరెడ్డే అతను ఆక్రమించుకున్నాడు, అతని కూతురు ఆక్రమించుకుంది, అతని అల్లుడు ఆక్రమించుకున్నారు. అంటే విశాఖపట్నం పైన గద్దల్లాగా వాలినటువంటి భూబకాసురులో వీళ్ళంతా కూడా రేపు పొద్దున కంటెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఏంటి, వాళ్ళకి సీట్ ఇస్తే గెలవరనా? పేరుకేమో వీళ్ళు అభ్యర్థులు, వీళ్ళంతా డమ్మీలు. రేపొద్దున పెత్తనం చేసేది, రాజ్యం చేసేదంతానేమో అసలు ఈ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళే అన్నమాట. అందుకే కదా షర్మిల కూడా అంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ఆర్ లేడు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంది. తర్వాత వీళ్ళు కూడా ఇంకా ఎవరో సోషల్ మీడియా బ్యాచ్ ఆ సిపి అనేది కూడా వాళ్ళు ఫిలప్ చేసినట్టున్నారు. సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే బొత్స ఝాన్సీ విశాఖ ఎందుకు వచ్చింది? అభ్యర్థులు లేక తెచ్చుకున్నారా? విశాఖ ఎంపీ ఏమైపోయాడు? ఎంవివి సత్యనారాయణ. అతను జంప్, అతనేంటి పార్లమెంట్కి కంటెస్ట్ చేయనన్నాడు. అసలు అక్కడ నేను వ్యాపారాలే చేయనన్నాడు. అతని భార్యని, అతని కొడుకుని కిడ్నాప్ చేశారు. అతని ఆడిటర్ను కూడా కిడ్నాప్ చేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. కారణం ఏంటి? ఇదే, ఏది, ఈ ల్యాండ్ స్కామ్స్. ఎంవివి సత్యనారాయణ గత 10 ఏళ్లుగా 5 ఏళ్లుగా విశాఖలో చేసినటువంటి భూదందాలు, దాని ఫలితమే ఎంపీ కిడ్నాప్. ఏదో చావు తప్పి కన్నులు అట్టబోయి బయటపడ్డారు. కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి ఏదో వదులుచుకున్నారు. ఇప్పుడు అతను నేను అసలు ఇక్కడ వ్యాపారాలే చెయ్యనన్నాడు. వేస్తే గీస్తే అసెంబ్లీకి వేస్తా అన్నాడు. ఆ భీమిలీ ఎక్కడ అసెంబ్లీ టికెట్ అతనికి ఇస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ఖాళీ అయిన ఎంవివి సత్యనారాయణ ఖాళీ చేసిన పార్లమెంట్కి ఎవడు దొరకట్లా. దొరకనప్పుడు బొత్స ఝాన్సీ అన్నారు. ఆమెది విజయనగరం. గతంలో అక్కడ కంటెస్ట్ చేసి గెలిచింది. బొబ్బిల్లో ఒకసారి ఏదో చావు తప్పి కన్నులొట్టపై రాజశేఖర రెడ్డి పుణ్యమా అని చెప్పి బయటపడింది. తర్వాత విజయనగరం ఎంపీగా గెలిచింది. నెక్స్ట్ మళ్ళీ ఓడిపోయింది. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటాడు. బొత్స సత్యనారాయణ ఏం చేస్తాడు? బొత్సకి రాసి ఇచ్చేసాడు కదా ఉత్తరాంధ్ర. ఆయన కుటుంబానికి ఎన్ని సీట్లు? 5-6 సీట్లు. బొత్స తమ్ముడికో సీటు అప్పల నర్సయ్య, బొత్స మేనలుడికో సీటు, బొత్స బావమరిదికో సీటు, ఈ రకంగా మధ్య శ్రీనివాసరావు అనేవాడికి ఒక సీటు.
ఇప్పుడు బొత్స ఝాన్సీకి ఒక సీటు, ఇట్లా 5-6 సీట్లు ఇచ్చారు. ఎందుకు సార్ ఒకే అంటే నార్మల్గా ఒక కుటుంబంలో ఒకే టికెట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బొత్స ఫ్యామిలీకి మాత్రమే 4 టికెట్లు ఎందుకు ఎలా ఇచ్చారు సార్ అసలు? ఆ కుటుంబంలో అందరికి టికెట్లు ఇస్తాడు, కానీ తన కుటుంబంలో చెల్లికి మాత్రం టికెట్ ఈయనంటాడు. అదేమంటే కుటుంబ పాలన మా నాయకుడు ఒప్పుకోడు, వారసత్వం మరి చెల్లి కట్టిస్తామంటాడు. మరి వీళ్ళకి ఎలా ఇచ్చారు సార్? అంటే షర్మిల అంటే అసూయ. ఎప్పటికైనా షర్మిల మళ్ళా ఎక్కడ తన సీటుకి ఎసరు తెస్తుందో అనే భయంతో షర్మిలను తొక్కేశాడు. కుటుంబ పాలన కాదు, వంకాయ కాదు. అదేంటంటే బొత్స సత్యనారాయణకి నువ్వు అడిగావు కదా 5 సీట్లు ఎట్లా ఇచ్చాడు. బొత్సాయే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక 4 సీట్లు రాయలసీమ అతనికి రాసి ఇచ్చాడు. ఉత్తరాంధ్ర ఈ ఫ్యామిలీకి రాసి ఇచ్చాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరొక ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి ఇంకో అసెంబ్లీ అంట. ఆ ఇంట్లోనే 4-5 సీట్లు. అంటే ఎలా మాఫియా మూకలు రాజ్యం వెళ్తున్నాయి అనేది నీకు ఇక్కడ తెలుస్తోంది. అంటే ఉత్తరాంధ్ర బొత్స ఫ్యామిలీ అంతా ఏంటి, లిక్కర్ మాఫియా. ఆయనే చెప్పాడు ఎప్పుడో నా కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తుంది అని. తప్ప అని అడిగాడు. 5 జిల్లాలలో మా ఫ్యామిలీ లిక్కర్ సిండికేట్ లో ఉందని చెప్పాడు ఈ బొత్స సత్యనారాయణ. ఆయనకు ఒక 5 సీట్లు అంటే ఏంటి, 5 జిల్లాల్లో ఆయన గెలిపిస్తాడు అనమాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక 5, ఈ 4 జిల్లాల్లో అతను గెలిపియాలా, ఎక్కడ రాయలసీమ మొత్తం. అందుకే కొడుకుని ఎంపీగా పెడతారు, వాళ్ళ అన్నదమ్ములు ఒక 3-4 అసెంబ్లీలకు వేస్తారు. వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే గాని సీట్లు ఇవ్వరు. జొన్నలగడ్డ పద్మావతి అదే అంది, నేను వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. ఆ కోనేటి ఆది మూలం అయితే అసలు ఎదురు తిరిగాడు, వెళ్ళి లోకేష్ బాబుని కూడా కలిసాడు. ఇక్కడ ఏం జరుగుతోందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మ గౌరవానికి అహంభావానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆత్మ గౌరవం ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళంతా కూడా కాడి కింద పడేస్తున్నారు, వేరే పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు. బీసీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, 3-4 క్యాబినెట్లలో ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ వీళ్ళందరి దగ్గర మంత్రిగా పనిచేసిన పార్థసారథి ఏమన్నాడు, ఆయన బహిరంగంగా స్టేజ్ మీదే అన్నాడు, ఏమని, జనంలో నాకు గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదని బాధపడ్డాడు. అతను కూడా తెలుగుదేశంలో చేరిపోతున్నాడు అన్నమాట. అంటే మునిగే పడవ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అందరూ దూకేస్తున్నారు. ఇతనికేమో అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి ఫ్యామిలీ ప్యాకేజీలు ఇచ్చేస్తున్నాడు. బొత్సాకు ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, పెద్దిరెడ్డికి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, చెవిరెడ్డికి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. చెవిరెడ్డి కొడుకు మహిత్ రెడ్డి ఏమో చంద్రగిరిలో ఎమ్మెల్యే అంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఒంగోలులో ఎంపీ అంట. అంటే అతనికి ఒక ప్యాకేజీ, భూమన కరుణాకర్ రెడ్డికి ఒక ప్యాకేజీ. అంటే వీళ్ళు కేక్ ముక్కలు చేసుకుని పంచుకున్నట్టుగా పనిచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వీళ్ళ దృష్టిలో ఒక మంచి కేక్ అన్నమాట. తినటం, ముక్కలు చేయటం, పంచుకోవటం. కొన్ని కుటుంబాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను కొల్లగొట్టాయో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కళ్ళ ముందు ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.